Do you struggle with staying disciplined and making the right choices when it matters the most? Here is the truth. సెల్ఫ్ కంట్రోల్ అనేది నీ టెంప్టేషన్స్ ని ఫైట్ చేస్తే సరిపోదు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ సెట్టింగ్ బౌండరీస్ అండ్ టేకింగ్ స్మాల్ స్టెప్స్ ఎవ్రీ డే. ఈ వీడియోలో నేను నీకు సెల్ఫ్ కంట్రోల్ ని ఎలా మాస్టర్ చేయాలో చెప్తాను, సో దట్ యూ కెన్ ఫైనల్లీ స్టే ఆన్ ట్రాక్ విత్ యువర్ గోల్స్. ఈ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్, నా పేరు కైలాష్. వెల్కమ్ టు కైలాష్ ఇన్సైట్స్. మనందరికీ సెల్ఫ్ కంట్రోల్ చాలా కష్టం. దాంతో ఒక మినీ యుద్ధమే చేస్తూ ఉంటాం మన లోపల మనం. కానీ సెల్ఫ్ కంట్రోల్ గురించి ఒక సీక్రెట్ చెప్తా. నీకు పెద్ద బాడీ, నీకు ఎక్కువ స్ట్రెంత్ ఉంటే నువ్వు సెల్ఫ్ కంట్రోల్ చేయడానికి ఈజీ అవ్వదు. నీ మైండ్ బలంగా ఉండాలి. యువర్ మెంటల్ హెల్త్ షుడ్ బి పర్ఫెక్ట్. టు మాస్టర్ సెల్ఫ్ కంట్రోల్ నీకు ఒక ప్లాన్ అండ్ స్ట్రాటజీ ఉండాలి. ద బిగ్గెస్ట్ రీజన్ దట్ వీ లూజ్ సెల్ఫ్ కంట్రోల్ ఈస్ బికాస్ ఆఫ్ వీ డోంట్ సెట్ క్లియర్ బౌండరీస్. నీకు ఒక క్లియర్ సెట్ ఆఫ్ బౌండరీస్ లేకుండా ఆ టెంప్టేషన్స్ ని రెసిస్ట్ చేసుకోవడం చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు చాలా ఇంపార్టెంట్ టాస్క్ మీద పనిచేస్తూ ఉన్నావు అనుకో, నీ ఫోన్ ఊరికే మెసేజ్ టింగ్ 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 అని నీకు మోగుతూ ఉంటే డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటావు. నువ్వు ఒక బౌండరీని సెట్ చేసుకోవడం అంటే నువ్వు దాన్ని మ్యూట్లో పెట్టావు. నువ్వు దాంట్లో మ్యూట్లో పెట్టి నేను దాని నుంచి డిస్ట్రాక్షన్స్ నాకు ఇవ్వడానికి నేను దానికి ఛాన్స్ ఇవ్వను, బికాస్ దిస్ ఈస్ మై లైఫ్, దిస్ ఈస్ మై కంట్రోల్. నేను ఏదన్నా నా కంట్రోల్లో ఉంచుకోవాలని చెప్పి నువ్వు ఎప్పుడైతే దాన్ని మ్యూట్లో పెడతావో దట్ ఈస్ సెట్టింగ్ ఏ క్లియర్ బౌండరీ. అక్కడ నువ్వు క్లియర్ బౌండరీ పెడుతున్నట్టు అనమాట. నువ్వు అట్లా కానీ బౌండరీస్ పెట్టకుండా ఉంటే అది ఊరికే టింగు 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 అని మోగుతూ ఉంటే నీ సెల్ఫ్ కంట్రోల్ ఈజీగా ఓడిపోద్ది ఆ విషయంలో. బికాస్ నీకు అక్కడ బౌండరీ లేదు కాబట్టి నువ్వు డిస్ట్రాక్ట్ అవుతున్నావు. నువ్వు డిస్ట్రాక్ట్ అవ్వడం వల్లే నీ కంట్రోల్ నువ్వు కోల్పోతున్నావు. అండ్ బౌండరీస్ ఇంకో రకంగా కూడా పెట్టచ్చు. ఎలా అంటే, ఈ స్థితికి నేను తగ్గను అంటే నేను రోజుకి ఇంతసేపు నేను వర్క్ చేస్తాను అంటే, నువ్వు రోజుకి 1 hour వర్క్ చేస్తానంటే నువ్వు బౌండరీ ఇంకో రకంగా ఎలా పెట్టుకోవచ్చు అంటే, నేను 10 minutes తక్కువ అస్సలు చేయను, నేను దానికి మించి నేను దిగజారను అని నువ్వు బౌండరీ కానీ పెట్టుకుంటే నువ్వు దానికోసం వర్క్ చేయడానికి ట్రై చేస్తావు. అప్పుడు నీకు సెల్ఫ్ కంట్రోల్ ఉండడానికి చాలా హై ఛాన్సెస్ ఉంటాయి. బౌండరీ సెట్ చేసిన తర్వాత కూడా నీకు వచ్చే ఇమీడియట్ టెంప్టేషన్స్ ని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. దానికి నువ్వు డిలేడ్ గ్రాటిఫికేషన్ ప్రాక్టీస్ చేయాలి. డిలేడ్ గ్రాటిఫికేషన్ అంటే ఏం లేదు, ఒక పని నువ్వు చేసిన వెంటనే నీకు కానీ సుఖం కానీ లేదంటే నువ్వు ఆనందం కానీ లాఫ్ కానీ నీకు వస్తుంటే, ఇఫ్ డోపమైన్ హిట్స్ యూ ఇమీడియట్లీ ఆఫ్టర్ యూ డూ దట్ వర్క్ ఆర్ వైల్ డూయింగ్ దట్ వర్క్ అంటే దట్ ఈస్ కాల్డ్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. అంటే నువ్వు ఏ కష్టపడకుండా నీ డోపమైన్ టక్కున హిట్ అవుతుంది అనమాట. దీని తెలుగులో కూడా మనం ఏమనొచ్చు అంటే, సుఖాలు ఎక్కువైపోయి కష్టపడడానికి బాధ ఎక్కువైపోయింది అంటలా. అంటే నీకు ప్రతిసారి నీకు డోపమైన్ హిట్ అవుతూ ఉంటే నీకు సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం అయిపోద్ది. సో నీకేంటంటే, నువ్వు కష్టపడకుండా నీకు డోపమైన్ ఎప్పుడైతే హిట్ అవుద్దో ఆ డోపమైన్ కి వాల్యూ ఉండదు. ఫర్ షూర్ నువ్వు ఆ మూమెంట్ లో హ్యాపీగా ఫీల్ అవుతావు, బానే ఉంది కదా ఏముంది అని అనుకుంటావు. బట్ కష్టం లేకుండా రిపీటెడ్ గా నీకు కానీ డోపమైన్ హిట్ అవుతూ ఉంటే నెక్స్ట్ సెకండ్ నీ డోపమైన్ బేస్ లైన్ అనేది తగ్గిపోద్ది. తగ్గిపోయినప్పుడు నీకు మోటివేషన్ రాదు, సెల్ఫ్ కంట్రోల్ కి విల్ పవర్ కూడా ఉండదు అనమాట. సో ఈ డోపమైన్ అనేది మన లైఫ్ లో చాలా విషయాల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. దాని మీద ఆల్రెడీ ఫుల్ వీడియో చేసే, ఇప్పుడు కార్డ్స్ లో వస్తుంది. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియో చూడు. బట్ సింపుల్ అండ్ ఆఫ్ టర్మ్స్ లో చెప్పాలంటే మాత్రం, నువ్వు ఏ కష్టం పడకుండా నీకు వెంటనే డోపమైన్ హిట్ అవుతుంది, నువ్వు హ్యాపీ ఫీల్ అవుతున్నావు అంటే మాత్రం దట్ ఈస్ నాట్ రైట్. నువ్వు అలాగా ఎప్పుడు చేస్తూ ఉంటే నీ సెల్ఫ్ కంట్రోల్ నీకు చాలా కష్టం అయిపోద్ది. బికాస్ ఆఫ్ దట్ నువ్వేం చేయాలంటే డిలేడ్ గ్రాటిఫికేషన్ ని చేయాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మెడిటేషన్ అండ్ వర్కింగ్ అవుట్. వర్కింగ్ అవుట్ ఏంటంటే, నువ్వు జిమ్ లో బాగా కష్టపడతావు, అక్కడ నువ్వు అంత పెయిన్ తీసుకుంటావు, మజిల్స్ స్టేర్ అవుతూ ఉంటాయి, తర్వాత రికవర్ అవ్వడానికి ఇంత టైం తీసుకుంటావు, లెగ్ డే చేసినప్పుడు లెగ్స్ పెయిన్ వస్తాయి. ఇలా ఈ పెయిన్ అంతా అనుభవించిన తర్వాత వెన్ యూ గెట్ దట్ మజిల్, వెన్ యూ అచీవ్ దట్ 6 pack కానీ నువ్వు అనుకున్న బాడీ షేప్ కి నువ్వు వస్తావు. ఆఫ్టర్ సో మెనీ మంత్స్ ఆఫ్ పెయిన్ నువ్వు అనుకున్న బాడీని నువ్వు అచీవ్ చేసినప్పుడు యూ విల్ గెట్ దట్ డోపమైన్. సో నువ్వు ఇంత కష్టపడిన తర్వాత నువ్వు డోపమైన్ అప్పుడు తీసుకుంటున్నావు కాబట్టి పెయిన్ అండ్ ప్లెజర్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుద్ది అనమాట. బ్యాలెన్స్ నువ్వు ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి. సో వర్కింగ్ అవుట్ ని డిలేడ్ గ్రాటిఫికేషన్ అంటారు. అండ్ మెడిటేషన్ కూడా డిలేడ్ గ్రాటిఫికేషన్ అని ఎందుకంటారంటే, నువ్వు చాలాసేపు ఫోకస్ పెట్టాలి ఇన్ ద మూమెంట్. లేదంటే ఒక థింగ్ మీద, ఒక పర్టికులర్ థింగ్ మీద నువ్వు ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉండాలి. ఆ ఫోకస్ పెట్టడం చాలా కష్టం, ఎస్పెషలీ ఇన్ అవర్ టైం. బికాస్ ఆఫ్ ద ఫోన్ అండ్ సోషల్ మీడియా వల్ల నువ్వు ఫోకస్ ఒక థింగ్ మీద పెట్టడం చాలా కష్టం అనమాట. సో నువ్వు అంత కష్టపడి నువ్వు ఒక దాని మీద ఫోకస్ చేయడానికి ట్రై చేస్తుండడం వల్ల సేమ్ ఇలాగే నువ్వు డిలేడ్ గ్రాటిఫికేషన్ ఎలా చేయాలంటే, నేను ఒక సెట్ పీరియడ్ ఆఫ్ టైం పెట్టుకుంటా, ఇంతసేపు నేను కష్టపడితే గానీ ఆ 5 minutes కానీ ఆ 10 minutes కానీ నేను సోషల్ మీడియా చూస్తా, ఆర్ లేదంటే నాకు ఇష్టమైన స్వీట్ తింటా అని చెప్పి నువ్వు నీట్ గా పెట్టుకుంటే, అంటే ఆఫ్టర్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ పెయిన్ తర్వాతే నేను ప్లెజర్ తీసుకుంటాను అని నువ్వు ఫిక్స్ అవ్వాలన్నమాట. అండ్ ఇక్కడ చాలా మంది చేసే తప్పు నువ్వు మాత్రం చేయవచ్చు. ఏంటంటే, పెయిన్ ఇంత ఉంటే ప్లెజర్ ఇంత తీసుకుంటారు. అట్లా కాదు, పెయిన్ ఎంత ఉండాలి, ప్లెజర్ ఎంత ఉండాలి, దెన్ యూ కెన్ మాస్టర్ సెల్ఫ్ కంట్రోల్. నీకు ఒక చిన్న సీక్రెట్ చెప్తా. సెల్ఫ్ కంట్రోల్ అనేది ఒక మజిల్ లాగా.
ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేస్తూ చిన్న చిన్నగా పెంచుకుంటూ దానికి లోడ్ పెంచుతూ నువ్వు దాన్ని ఒక మజిల్ ట్రైన్ చేసినట్టు ట్రైన్ చేయాలి. ఎవరైతే జిమ్కి వెళ్తూ ఉంటారో అలా తెలుస్తుంది. నువ్వు ఇంకా జిమ్కి వెళ్ళకపోతే నువ్వు అసలు నీ ఛానల్ చూడవాలి. మజిల్ని అయితే నువ్వు వర్కౌట్ చేస్తూ బిల్డ్ చేయొచ్చు, బట్ సెల్ఫ్ కంట్రోల్ ని ఎలా బిల్డ్ చేయాలో తెలుసా? దాన్ని ఎలా బిల్డ్ చేయాలంటే విత్ డైలీ స్మాల్ హ్యాబిట్స్ అన్నమాట. నువ్వు ప్రతిరోజు ఒక చిన్న హ్యాబిట్ ని నీకు నువ్వు అలవాటు చేసుకోవాలి. అంటే చిన్న చిన్నవి. ఇప్పుడు నీకు మార్నింగ్ అలారం మోగిన వెంటనే దీన్ని స్నూజ్ కొట్టేసి ఇప్పుడు ఏం లేస్తాను అనిపిస్తుంది కదా. నీకు అది అనిపించిన తర్వాత కూడా నీ సెల్ఫ్ కంట్రోల్ నీకు ఉండాలంటే చాలా చిన్న థింగ్. నువ్వు అలారం స్నూజ్ చేయకుండా పైకి లగవడం. ఆ చిన్న చిన్న థింగ్స్ గా నువ్వు చేస్తూ ఉంటే సెల్ఫ్ కంట్రోల్ ని నువ్వు చిన్న చిన్నగా ట్రైన్ చేస్తున్నావు అనమాట. నువ్వు ప్రోగ్రెస్ ఓవర్లోడ్ చేస్తున్నావు. చిన్న చిన్న థింగ్స్ నుంచి పెద్ద థింగ్స్ దాకా చిన్న చిన్నగా ట్రైన్ చేసుకుంటా వెళ్తే అప్పుడు నువ్వు దాన్ని సెల్ఫ్ కంట్రోల్ ని మాస్టర్ చేయగలుగుతావు అనమాట. చిన్న ఎగ్జాంపుల్ ఏం లేదు. చిన్నప్పుడు మనకి బ్రష్ చేయడం చాలా కష్టం. అదేదో పెద్ద పనిలా చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు నువ్వు లేచిన వెంటనే నువ్వు ఏం చేస్తున్నావు? ఫస్ట్ బ్రష్ చేయడానికే వెళ్తున్నావు కదా, బికాస్ ఇట్ బికేమ్ ఏ హ్యాబిట్ అనమాట. సేమ్ అలాగే నువ్వు సెల్ఫ్ కంట్రోల్ ని మాస్టర్ చేయడానికి నువ్వు దాన్ని చిన్న చిన్న హ్యాబిట్స్ గా నువ్వు అలవాటు చేసుకుంటే ఇట్ విల్ బి మోర్ ఈజీ. బట్ నువ్వు ఇవన్నీ చేసిన తర్వాత కూడా నీకు ఈ వన్ థింగ్ లేకపోతే మాత్రం నువ్వు సెల్ఫ్ కంట్రోల్ ని ఎప్పటికీ మాస్టర్ చేయలేవు. అండ్ దట్ ఈస్ మైండ్ఫుల్నెస్. నువ్వు ఇన్ని హ్యాబిట్స్ బిల్డ్ చేస్తున్నా, డిలేడ్ గ్రాటిఫికేషన్ ఎంత తీసుకున్నా, నీకు ఒక ఇంపార్టెంట్ మజిల్ ఉంది. నువ్వు దాన్ని ట్రైన్ చేయకపోతే మాత్రం నువ్వు అసలు సెల్ఫ్ కంట్రోల్ ని మాస్టర్ చేయలేవు. అండ్ దట్ ఈస్ యువర్ మైండ్. నీ మైండ్ ని ఎలా ట్రైన్ చేయాలంటే నువ్వు మైండ్ఫుల్నెస్ ని తీసుకోవాలి. మైండ్ఫుల్నెస్ అంటే ఏం లేదు, మెడిటేషన్ చేయాలి. ఆ మెడిటేషన్ ఇవన్నీ ఎవరు చేస్తారు బ్రో? యోగా, మెడిటేషన్ ఇవన్నీ ఎవడో చేస్తాడు, ఎవడో లఫుడ్ గార్డ్ చేస్తాడంటే నువ్వు అది చేస్తేనే నువ్వు సెల్ఫ్ కంట్రోల్ ని మాస్టర్ చేయగలవు. మెడిటేషన్ ఎలా చేయాలి అనేది కూడా ఒక వీడియో ఫ్యూచర్ లోనే చేస్తున్నాను. నీకు ఆ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయి. అండ్ ఇప్పటిదాకా నేను ఇచ్చిన కంటెంట్ నీకు కానీ వాల్యుబుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకో. నీ లైఫ్ నువ్వు ఎలా మార్చుకోవాలి, హౌ టు బికమ్ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ నువ్వు ఫేస్ చేస్తున్న ప్రతి ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఈ ఛానల్లో దొరుకుద్ది. నాకు సెల్ఫ్ కంట్రోల్ ఉంది కానీ నేను ఎప్పుడు నా పనులు మళ్ళీ చేద్దాం అని పక్కన పెట్టేస్తున్నావు అని అంటే మాత్రం నెక్స్ట్ ఈ వీడియో చూడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.